ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ సమస్యలు మాత్రం తీరడం లేదని శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వందల మంది తమ సమస్యలను కలెక్టర్కు అర్జీ పెట్టుకోవడానికి వస్తున్నారు. ఎన్నిసార్లు గ్రీవెన్స్కి వచ్చి అర్జీలు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. సమస్యలు వింటున్నారు, పరిష్కరిస్తామని చెప్తున్నారు, కానీ తమ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకడం లేదంటున్నారు. కలెక్టరేట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. ప్రతి సోమవారం జరిగే కలెక్టర్ గ్రీవెన్స్ లో ఎప్పట్లాగానే శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూడా వాళ్ళ యొక్క సమస్యలను చెప్పుకోవడం కోసం వచ్చేసారో అయితే మనం చూసుకోవచ్చు. ప్రతి సోమవారం కూడా ఏదైతే కలెక్టర్ గ్రీవెన్స్ నిర్వహిస్తారో ఆ గ్రీవెన్స్ లో జిల్లా మొత్తానికి సంబంధించిన ప్రజలందరూ కూడా తమ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి కలెక్టర్ దృష్టిలో పెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పట్లాగే ఈ రోజు కూడా చూస్తున్నాం కదా, చాలా మంది కలెక్టర్ గ్రీవెన్స్ దగ్గర ఉన్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళు అర్జీలు పెట్టుకుంటున్నప్పటికీ కూడా ఇందులో కూడా ప్రతి వారం కూడా 4-5 వారాలు కూడా తిరిగినప్పటికీ వాళ్ళ సమస్యల పరిష్కారం కాని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. అసలు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఎన్నిసార్లు నుంచి తిరుగుతున్నారు, నిజంగానే అక్కడ అర్జీ పెట్టుకుంటే వాళ్ళ సమస్యల మీద దృష్టి సాగిస్తున్నారా, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు కలెక్టర్ గ్రీవెన్స్ కి వచ్చినటువంటి చాలా మంది ఉన్నారు. సో ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చారండి, ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు, మీ పేరేంటి? సరుబుజ్జిలి మండలం పెద్దసేవలాపురం. మీరు ఎందుకు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఏం అర్జీ పెట్టుకోవడానికి వచ్చారు? నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ 1989 ఎన్టీ రామారావు పంచాయతీ తలుపు వేశారు. 5 నెలల్లో రాజశేఖర్ రెడ్డి రిక్రూట్మెంట్ చేశారు. మొన్న 2024 31/5/2024 రిటైర్మెంట్ అయ్యాను. నేను నిజాయితీగా 36 సంవత్సరాలుగా నిజాయితీగా ఎక్కడ రూపాయి తీసుకోవడంగా లేదు. అది మా అధికారులకు ఇష్టం లేదు. నాకు ఎప్పటికప్పుడు డ్యూటీ వంతుండగా అడ్డుకోటలో వంతుండగా నా విధుల నుంచి తొలగించారు. దాని ప్రకారం నేను కోర్టుకు కూడా వెళ్ళాను. కోర్టు ఆర్డర్ కూడా 2022 11/4 ఇచ్చారు. దానికి నేను CMD గారికి DE గారికి SC గారికి రాశాను. నాకు ఎంతవరకు రిటైర్మెంట్ అడ్జస్ట్ కొట్టలేదు, నాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు. నా కోర్టు ఆర్డర్ ప్రకారం 2016 9 నెలలో లైన్ మీద ఇచ్చారు. అక్కడ నుంచి నాకు ఎటువంటి బెనిఫిట్స్ కానీ నాకు ఇంక్రిమెంట్లు కానీ బెనిఫిట్స్ ఇవ్వలేదు. కోర్టు ఆర్డర్ నాకు అదే 2016 నుంచి ఇవ్వమని చెప్పింది. ఇప్పటి వరకు అవ్వలేదు. నేను 100 సార్లు డివిజన్ ఆఫీస్కి వెళ్ళాను. ఇంకా ఇప్పటికే ఏం చేయకపోతే కార్పొరేట్ ఆఫీస్ CMD ప్రతి 2 లక్షల వరకు స్పందన. CMD దగ్గరికి వెళ్తే CMD దగ్గర అక్కడ కింద స్థాయి సిబ్బంది ఏమో అడ్డుకున్నారు. నాకు ఎటువంటి 2 సార్లు ఫిర్యాదు తీసుకున్నారు. నాకు ఎంక్వైరీ కూడా వచ్చాయి. ఎంక్వైరీ ఎప్పుడు 2024 2వ నెలలో వచ్చేటప్పుడు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఎవరెవరికి నోటీసులు వెళ్ళాయో వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుని చెప్పారు. కలెక్టరేట్ ఇది ఫస్ట్. అంటే నాకు లాయర్ గారు ఏమన్నారంటే, నీకు ఆర్డర్ ఇచ్చాను, గ్రీవెన్స్ వెళ్ళి అన్నారు. అధికారులతో అయిపోతుంది, సమస్య పరిష్కారం అయిపోతుంది అనుకోండి. ఇప్పుడు నేను రిటైర్మెంట్ అయిపోయి 11 మాసాలు అయింది. నాకు ఎటువంటిది రెస్పాన్స్ లేదు. VPF రావాల్సింది కూడా రాదు. మండలం మెట్టూరు నుండి వచ్చామమ్మా. నేరేడ్ రెవెన్యూలో 344లో 93 సెంట్లు జరాయితీ భూమి కలదు. దళితులు 6 కుటుంబాలది. ఒక్కొక్కరికి 15 సెంట్లు భూమి కలదు. 2009 నుండి నేటి వరకు మా 1B అడంగులు మాన్యువల్ పాస్బుక్ లో ఉన్నాయి, ఆన్లైన్ పాస్బుక్ ఇమ్మంటున్నాం. దీనికి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎల్కెన్ జగన్మోహన్ రావు అనే వ్యక్తి ఆవిడ నిశాన్ పూర్వాలకు తీసుకుని వెళ్ళి ఆవిడకున్న వాటి 15 సెంట్లు అయితే 81 సెంటున్నర భూమి రిజిస్టర్ తప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు. కలెక్టర్ గారు స్పందించారు. కలెక్టర్ గారు స్పందించి ఆదేశాలు కూడా ఇచ్చారు. అతనికి 420 కేసు కూడా నమోదు చేశారు. అది ఈ రోజు ఎంతో అప్పటి నుండి ఇది RDO గారు కూడా ఇది ఆర్డర్ ఇంప్లిమెంట్ చేశారు. కానీ అది ఇంప్లిమెంట్ చేయమనేసి మేము చేసి కలెక్టర్ గారికి చెప్పడానికి వచ్చాము. నర్సంపేట మండలం అండి, ఉర్లాం పోస్టు, వేణుపురం గ్రామం. అంగన్వాడీ దగ్గర ఇది వరకు CC రోడ్డు మంజూరు అయిందన్నారు. తీరమాసు ఇప్పటికి గత 5 సంవత్సరాలు బట్టి వస్తూనే ఉన్నాం, కానీ మాకు ఎటువంటి ఫలితం దక్కలేదు. ఈసారైనా కలెక్టర్ గారు పెద్ద మనసు చేసుకొని అంగన్వాడీ దగ్గర CC రోడ్డు మంజూరు చేస్తే మాకు ఎంతో మేలు జరుగుతుందని మా గ్రామస్తులు ఎదురు చూస్తున్నాం అండి. సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం అంటున్నారు కదా, సో కలెక్టర్ గ్రీవెన్స్ లో ఏం చెప్తున్నారు? 5 సంవత్సరాలు ఇది వరకు మంజూరు అయింది. మళ్ళీ కొత్తగా ప్రతిపాదనలు పంపించాము. ప్రతిపాదనలు వచ్చిన తర్వాత చేస్తాము అని అన్నారు. మన ఈ మధ్యనే గత 3 మాసాల కిందట పల్లి పండుగని అక్కడ ఫోటో తీసి కొబ్బరికాయ కూడా కొట్టారు. మరి ఇప్పుడు సచివాలయం సిబ్బందికి అడిగితే మాకు ఇంకా నిధుల నుండి నిధులు రాలేదు, గ్రాంట్ వచ్చాక చేస్తాము, మా చేతులు ఏమి లేదని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి మాకు వేరే దారి లేక మరోసారి కలెక్టర్ గ్రీవెన్స్ లో పెట్టుకునే సమస్యలకు కూడా, ప్రజా సమస్యలకు కూడా పరిష్కారం దొరకట్లేదు అంటాం లేదండి. ఎందుకంటే రోజు పని మానేసి ఇక్కడ రావడం, ఏదో చిన్న ఆశ పోని ఈ రోజు కాకపోతే రేపైనా అవుతుంది కదని రావడం అవుతుంది, కానీ ఇంతవరకు ఈ సమస్య మరి గట్టు ఎక్కలేదు. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవరికి వెళ్ళినా చెప్తాను చూద్దాం అవుతుపద్దులే అంటున్నారు, కానీ దీని శాశ్వత పరిష్కారం ఇంతవరకు కుదరలేదు. ఈసారి కుదురుతుందని ఎంతో చిన్న మనసులో ఆశ. వాళ్ళకి అడిగితే మాకేట అడుగుతారు, వాళ్ళకి అడగండి అంత. రోడ్లు దవ్వానరా, కాలేజీలు వేయట్లేదా, కాలేజీలు వేసానరా, నీళ్ళు అన్ని చేసాను, కానీ నీళ్ళు మట్టుకు మాకు లేదు మేడం. కాలువలు తీయడం లేదు, నీళ్లు వాటర్ ఇవ్వట్లేదు, గొప్ప ఇబ్బంది పడిపోతాం దోమ ఏగుతోని.
సో చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం జరిగినటువంటి కలెక్టర్ గ్రీవెన్స్ లో చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా తమ యొక్క సమస్యల మీద అర్జీ పెట్టుకోవడానికి వస్తున్నారు. అయితే ప్రజలతో పాటు ఒకవైపు ప్రజా ప్రతినిధులు కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే ఇసుక మాఫియా నుంచి నీళ్ల సమస్య వరకు ప్రతిదీ కూడా ప్రతి సోమవారం ఇక్కడ కలెక్టర్ గ్రీవెన్స్ లో ప్రజలు అర్జీ పెట్టుకుంటున్నప్పటికీ కొన్ని సమస్యలకు మాత్రమే పరిష్కారం లభిస్తుందని, ఇక సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్న విషయాలు కూడా సంవత్సరాల చుట్టూ కలెక్టరేట్ల చుట్టూ అదేవిధంగా కలెక్టర్ గ్రీవెన్స్ల చుట్టూ తిరిగినప్పటికీ పరిష్కారం జరగట్లేదని చెప్పి, ఇలాగే వ్యవస్థ కొనసాగితే కలెక్టరేట్ మీద అదేవిధంగా ఈ కలెక్టరేట్ లో జరిగినటువంటి గ్రీవెన్స్ మీద కూడా ప్రజలకు నమ్మకం పోతుందని చెప్పి ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి ప్రజలైతే బాధపడుతున్న పరిస్థితి మనం కల్లారా చూస్తున్నాం.